హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ యువర్ ఛానల్. ఇప్పుడు కిడ్స్ చాక్లెట్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఎందుకంటే మనకి కిడ్స్ ఉంటారు కాబట్టి మనం బయట అయితే కొనుక్కోవసరం లేదు, ఈజీగా మనం క్లాత్స్ కొనుక్కోగలం. మంచి డిజైన్ అనేది మనం వర్క్ చేసుకోవచ్చు మన కిడ్స్కి, కాబట్టి ఈజీగా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ ఫ్రంట్కి క్లాత్ ఉంది, మనకి హాఫ్ మీటర్కి అయితే పైనే ఉంటుంది. నేను 6 ఇయర్స్ బేబీకి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి, మనం డిజైన్ బట్టి వేసుకోవాలి. కాబట్టి నేను డిజైన్ అనేది ఈ లీవ్స్ అనేవి పైకి ఉండే విధంగా ఈ విధంగా వేస్తున్నాను. క్లాత్ మనం ముందు లైనింగ్ ఉంటే లైనింగ్ తీసుకోండి, లేదా మెయిన్ క్లాత్ ఇదే స్టిచ్ చేయగలిగితే ఇదే తీసుకోండి. మీరు వీలుని బట్టి వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సెపరేట్గా వేసుకోవచ్చు, లేదా ఒకేసారి వేసుకోవచ్చు. నేను డిజైన్ బట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను సపరేట్గా. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందు లెంత్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. మీకు కిడ్స్ని బట్టి లెంత్ అనేది చూసుకోండి, మనం పొడవు పెట్టుకోవచ్చు లేదా షార్ట్ పెట్టుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ని బట్టి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు పొడవు అయితే చూపిస్తున్నాను, 17 ఇంచ్ ఉంది. ఫుల్ అయితే పెట్టేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా నేను మార్కింగ్ అయితే చేయలేదు. అలాగే లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు లూజ్ వచ్చి మనకి 6 ఇంచెస్ సరిపోతుంది, 5.5. ఎందుకంటే కిడ్ వచ్చి మనకి చాలా సన్నగా ఉంది కాబట్టి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను లూజు. ఎక్స్ట్రా అనేది ఖర్చు పెట్టుకోవచ్చు, మనకి ఎక్స్ట్రా అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా అనేది ఒక 1.5 ఇంచ్ ఉంటుంది, 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదులుకోండి. మీకు సైడ్ అనేది లో తీయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ నడుము దగ్గర సన్నగా ఉంటారు కాబట్టి అలాగే తీయచ్చు. నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవుని బట్టి మీకు పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను నెక్ పార్ట్. అలాగే నెక్ లూజ్ చూసుకోవాలి. నెక్ లూజ్ వచ్చి 2.5 పెడుతున్నాను మార్కింగ్ అనేది. అలాగే ఎక్స్ట్రా అనేది అంటే షోల్డర్ దగ్గర వెడల్పు వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. మనకి గోట్ అంచు కదా పైపింగ్ వేసుకోవచ్చు, షోల్డర్ దగ్గర స్లీవ్ డిజైన్ వేసుకోవచ్చు, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ బట్టి వేసుకోండి. నేను స్లీవ్ అనేది హ్యాండ్స్ అయితే అటాచ్ చేయలేదు, నార్మల్గా పెట్టేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ దగ్గర నుంచి మనకి చంక పార్ట్ వచ్చేసరికి 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను రోజు వచ్చి. మీకు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి డౌన్ చేయడానికి ఈ విధంగా. ఎందుకంటే మనకి షోల్డర్ ఎంతైనా ఉన్నా సరే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ ఈ విధంగా డౌన్ చేయడం వల్ల. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది మీరు ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా చేసుకోవాలి. నెక్ పార్ట్ ఏదైనా ఫ్రంట్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఫ్రంట్ మార్కింగ్ చేసుకోండి సపరేట్గా, లేదా నేను రౌండే మార్కింగ్ చేస్తాను అనుకున్నట్టయితే రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అనేది లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు చంక పార్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా లోత్ అయితే తీసుకోవాలి. మీకు లూజ్ వచ్చి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. 8 ఇంచ్ ఉంది, నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా లోత్ అయితే లోపలికి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మిడిల్కి వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకోవాలి. నేనైతే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బాగా సన్నగా ఉండడానికి షేప్ ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను. మీకు కిడ్ లావుగా ఉన్నట్లయితే మీరు ఎక్స్ట్రా అనేది చూసుకొని పెట్టుకోండి. మీకు సైజు పొడవచ్చు కూడా మీరు తగ్గించుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా చింత పాత్ర కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ వచ్చి మనకి ఇక్కడ నడుము దగ్గర మనం కరెక్ట్గా చూసుకోగలిగితే మనకి ఏ పార్ట్ అనేది సరే కరెక్ట్గా ఉంటుంది. మాత్రం ఈ
ఇలా చేసుకోండి. లేదా నార్మల్ వాళ్ళకి మనకి ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా టక్స్ వేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తాను. సైడ్ కట్ పెట్టుకోవచ్చు లేదా సైడ్ క్లోజ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదండి ఈజీగా. మీకు ఎక్కువ ఖర్చు అనేది ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు లోపలికి వేసుకోవచ్చు. మీకు టైట్ ఫిట్ కావాలనుకున్నట్లయితే కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకోండి. మనకి ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఓపెన్ సైడ్ పెట్టుకోవచ్చు. హుక్స్ అవి వేసుకొని మీకు లైనింగ్ వేసుకునేటప్పుడు కట్ చేసి చూపిస్తాను. మీకు లైనింగ్ వేసి మీకు లేస్ వేసుకోవచ్చు నెక్ పార్ట్లో, లేదా నార్మల్గా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా నచ్చింది అనేది తప్పకుండా తెలియచేయండి. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు స్టిచ్చింగ్ వీడియోలో ఇది కటింగ్ లైనింగ్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను పెట్టే వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.